హస్బెండ్ మగవాళ్ళకి ప్రత్యేకంగా రైట్స్ ఏమున్నాయి మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అంటే ఏమేమి గ్రౌండ్స్ ఉన్నాయి అన్నది మీకు చెప్పబోతున్నాను. మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరూ కూడా లా ముందు ఈక్వలే అంటే ఇద్దరికి ఒకే రకమైన రైట్స్ ఉన్నాయన్నమాట. ఆడవాళ్ళు ఏ రైట్స్ ప్రకారం కోర్టుకు వచ్చి వాళ్ళకు కావాల్సిన న్యాయం జరుపుకుంటున్నారో మగవాళ్ళకు కూడా ఆ రైట్స్ అన్నీ ఉన్నాయండి. అవి వాళ్ళు కూడా వచ్చి అడగచ్చు. అయితే మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 13లో మనకి 9 గ్రౌండ్లు ఇచ్చారు డైవర్స్ అప్లై చేసుకోవడానికి. ఈ డైవర్స్ అప్లై చేసుకోవడానికి 9 గ్రౌండ్లు ఏంటున్నాయా అన్నది మీకు ఒక్కొక్కటి వివరంగా చెప్తాను నేను ఇప్పుడు. ఫస్ట్ వచ్చి అడల్టరీ అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వేరే వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేసినప్పుడు, అంటే మన హస్బెండ్ వైఫ్తో ఉన్నప్పుడు కూడా ఇంకొక ఆడదాంతో కానీ ఇంకో మగవాళ్ళతో కానీ రిలేషన్ మెయింటైన్ చేసినప్పుడు అడల్టరీ అన్నది ఒక్కసారి ప్రూవ్ అయినా కూడా డైవర్స్కి స్పెషల్ గ్రౌండ్ అయిపోతుంది అది డైవర్స్ తీసుకోవడానికి. సో ఇది ఫస్ట్ది. సెకండ్ వచ్చేసరికి మనకి క్రుయాలిటీ కింద తీసుకోవచ్చు. క్రుయాలిటీ ఏంటంటే మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు. మనం ఎలా కూడా మనం మెంటల్గా క్రుయాలిటీ ఫేస్ చేసినా, ఫిజికల్గా ఫేస్ చేసినా అవన్నీ అన్నది బేర్ చేయలేనంత క్రుయాలిటీ ఉన్నప్పుడు అప్పుడు మనం కోర్టుకి ఈ క్రుయాలిటీ గ్రౌండ్ కింద డైవర్స్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి డిజర్షన్ ఏంటంటే అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోతుంది, చెవ పెట్టకుండా వెళ్ళిపోతుంది, మాట పలుకులు ఉండవు, ఫోన్లు ఉండవు, ఏముండవు. అది 1 year 2 years అయినా కూడా డిజర్షన్ అనేది ఒకవేళ 2 years కనుక వైఫ్ హస్బెండ్తో ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేయకుండా వదిలేసి వెళ్ళిపోయినప్పుడు డెఫినెట్గా వైఫ్కి హస్బెండ్కి ఈజీగా డైవోర్స్ తీసుకుని ఈ గ్రౌండ్ కింద డైవోర్స్ తీసుకోవచ్చు డిజర్షన్ కింద. నెక్స్ట్ వచ్చి మతం మార్చుకోవడం, కన్వర్షన్ అనమాట. ఇప్పుడు మనం హిందూ అయ్యండి ముస్లిం మతమో, క్రిస్టియన్ మతమో, పార్సీయో ఏదో వేరే మతం తీసుకున్నప్పుడు హస్బెండ్కి ఇష్టం లేదు, అమ్మాయి మటుకు కన్వర్ట్ అవుదాం అనుకుంటుంది. అలాంటి సందర్భంలో హస్బెండ్ డైవర్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి వెర్నియల్ డిసీజెస్, ఏమైనా మనకి అంటు వ్యాధులు ఉంటాయి కదా, ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చేటప్పుడు అవి తెలిసినప్పుడు అప్పుడు కూడా డైవర్స్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి లెప్రసీ, కుష్టి వ్యాధి. ఈ కుష్టి వ్యాధి ఉన్నప్పుడు కూడా మనము డైవర్స్ తీసేసుకోవచ్చు. అది ఇమీడియట్గా మనకి పెద్ద వాయిదాలు అవి లేకుండా మనం ఈ గ్రౌండ్ కింద తీసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. వీళ్ళకి వెర్నియల్ డిజీజెస్ ఉన్నాయి, లెప్రసీ ఉంది, అది ఉంది, ఇది ఉంది అన్న విషయాలు మనం ప్రూవ్ చేసి సర్టిఫికేట్స్ ముందు మనం పెడితేనే అవి మనకి ఆ గ్రౌండ్ కింద మనం డైవర్స్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా రినౌన్సియేషన్ అంటే ఏంటి? సన్యాసం తీసుకోవడం. అంటే అన్నీ మన ఈ సోషల్ లైఫ్ నుంచి మనకు సన్యాసం తీసేసుకున్నప్పుడు ఇద్దరు హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరైనా సరే సన్యాసం పుచ్చుకున్నప్పుడు అదర్ స్పౌస్ డైవర్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి, ఒక 7 ఏళ్ల పాటు నాట్ లైవ్ మనకి కనిపించకుండా పోయారు, అది 7 ఏళ్ల నుంచి వాళ్ళు మనకి ఏం వేరబౌట్స్ వాళ్ళ గురించి తెలియకపోతే అది కూడా ఒక గ్రౌండ్ కింద మనము కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇలా ఈ 9 గ్రౌండ్ ప్రకారము ఈక్వల్గా మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ ద లా కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఈ 9 గ్రౌండ్ ప్రకారం అప్లై చేసుకోవచ్చు.